ఈరోజు 15 సంవత్సరాల క్రితం తిన్న కర్రీ చేసుకొని తిన్నాను. ఏం కర్రీ అంటే కాకరకాయ టమాటా అండి. ఎంత బావుందంటే అంత బావుంది. నాకు నచ్చింది. మా ఆయన మాత్రం కాకరకాయ టమాటా అనగానే బాక్స్ చాలా తక్కువ పెట్టమని చెప్పారు. ఈ కాకరకాయ టమాటా కాదు, పిల్లలకి దొండకాయ ఫ్రై చేశాను, గారెలు కూడా వేశాను, పెరుగన్నంలోకి పొమగ్రానేట్ ఇచ్చాను. సరే వంటగది ఏంటి ఇంత చండాలంగా ఉందంటే ఏం చేస్తానండి? ఈ 4 రోజులే కదా అని గణేష్ దగ్గరికి వెళ్తున్నామండి. ఇంకా ఆయన దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఇంటికి రావాలంటే కొంచెం కష్టమే కదా! పాటలు, ఆటలు, పిల్లల అల్లరి అన్నీ సరిపోతున్నాయి. ఇంటికొచ్చేసరికి 11 అయితుంది. 11 అయితే మరి ఇంటికి వచ్చి పడుకునేలకి 12 అయితుంది. ఇంక పొద్దున్నే లెగవాలంటే 6:30 అయిపోయింది. ఇంకా 6:30 అయితే ముందు వంట స్టార్ట్ చేయాలి. పిల్లల్ని 8:30 కల్లా పిల్లల్ని పంపించాలి. మా ఆయన్ని కూడా పంపించాలి. అందుకే వంటగది ఇలా అయిపోయింది. ఏముందంటే చిటికలో చేసేస్తాను చూడండి. చెప్పడానికి ఈజీగా చిటికలో అన్నాను కానండి, ఇల్లంతా క్లీన్ చేసేలకే 3 అవర్స్ పట్టింది. సరే బయట బాగా ఎండ వస్తుందనేసి బట్టలు ఆరేసుకొని పని అయితే స్టార్ట్ చేశాను. గణేషుని దగ్గరికి వెళ్ళటం ఏమో కానీ కొత్త పరిచయాలు స్టార్ట్ అవుతున్నాయండి. ఎవరింట్లో వాళ్ళు ఉంటాం. ఈ 9 డేసే కదా అందరూ ఆడవాళ్ళందరూ ఒక చోట గ్యాదర్ అయ్యి సరదాగా మాట్లాడుకునేది. ఇంకొక చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే, మేము ఉండే ఏరియాలో ఇండివిజువల్ హౌస్లు ఎక్కువగా ఉంటాయి. ప్రతి ఇంటికి జాబ్ చేసే ఆడవారు ఉన్నారండి. అది చాలా గ్రేట్ అనిపించింది. వాళ్ళు కొంచెం లేట్గా రావటం వల్లే ఆఫీస్ నుండి మాకు ఇంకా నైట్ అనేది లేట్ అయిపోతుంది. ఇంటికి ఒక్కరు ఉన్నారండి. మ్యాక్సిమం ఈ ఏరియాలో ఒకలో ఇద్దరు అనుకుంటా నాలాంటి వాళ్ళే జాబ్ లేకుండా ఉన్నవాళ్ళు. ప్రతి ఆడవారు జాబ్ చేసే వాళ్ళే ఉన్నారు. సూపర్ కదండి. అదే మాట మా ఆయనతో చెప్తే మా ఆయన ఏమన్నారంటే, ఇంట్లో ఇద్దరు జాబ్ చేశారంటే టెన్షన్ లేకుండా ఒకరి శాలరీతో ఇండివిజువల్ హౌస్ తీసుకొని లోన్ కట్టుకోవచ్చు, ఇంకొకరి శాలరీతో ఇంటిని నడపచ్చు. నిజంగా అండి, ఎలా బతకాలో అనుకోవటం కాదు, ఇలా బతకాలి అనుకోవాలి కదా.